హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలా ఆశతో ఉన్నారు కదండీ! ఈ వీడియోలో నేనేం చేయబోతున్నానంటే, ఈ రోజు నుండి లాస్ట్ వీడియోలో మనం షాడోయింగ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేసాం కదా! సో, అలానే కానీ ఏంటంటే, ఈ వీడియోలో మనం ఏం చేయాలంటే, కొన్ని స్ట్రక్చర్స్‌ని తీసుకుందాం. కొన్ని సెంటెన్స్ స్ట్రక్చర్స్‌ని తీసుకొని, వాటి ద్వారా మనం కొన్ని సెంటెన్సెస్‌ని పర్టిక్యులర్ రోజున నేర్చుకున్నామంటే, అది మనకు చాలా ఈజీ అవుతుంది. కాంటెక్స్ట్ లేకుండా మనం ఎన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నా మనకు అర్థం కాకపోవచ్చు కదా! సో, ఇప్పటి నుండి ఏం చేద్దామంటే, ఒక వీడియోలో మనం ఒక స్ట్రక్చర్‌ని తీసుకొని, సెంటెన్స్ స్ట్రక్చర్‌ని తీసుకొని, ఆ పర్టిక్యులర్ సెంటెన్స్ స్ట్రక్చర్‌ని యూజ్ చేసి ఎన్ని రకాలుగా మనం ఎన్ని సెంటెన్సెస్‌ని మనం ఫార్మ్ చేయగలుగుతామో అన్ని సెంటెన్సెస్‌ని మాక్సిమం మనం నేర్చుకుందాం. ఓకే. దీన్ని చంకింగ్ మెథడ్ అని కూడా అంటారు. ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్‌ని మనం తీసుకొని మిగిలిన సెంటెన్స్‌ని మనం నేర్చుకుంటున్నామన్నమాట. ఆ పార్ట్‌ని చంక్ అంటాము. ఆ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్‌ని మనం నేర్చుకుంటామన్నమాట. ఆ పర్టిక్యులర్ చంక్‌ని మనం గనక గుర్తుపెట్టుకుంటే మిగిలిన పార్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ అనేది మనం ఎప్పుడు మాట్లాడాలనుకుంటే అప్పుడు మనకు చాలా ఈజీగా గుర్తొస్తుంది. ఓకే. సో, ఈ టెక్నిక్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో చూసిన వెంటనే మీరు మర్చిపోకుండా చేయాల్సిన విషయం ఏంటంటే, ఎండింగ్‌లో నేను కొన్ని క్వెషన్స్ అయితే అడుగుతాను. వాటికి మీరైతే ఖచ్చితంగా ఆన్సర్స్ అనేవి రాయాలి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీ గ్రూప్స్‌కి షేర్ చేయండి. సో, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం నేర్చుకోబోయే ఫస్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే ఫీల్ లైక్. ఫీల్ లైక్. ఈ ఫీల్ లైక్ అనే చంక్‌ని మనం ఎన్ని విధాలుగా ఎలాగ యూజ్ చేయగలము అనేది నేనిప్పుడు మీకు చెప్తాను. అలా అనిపించడం, ఇలా అనిపించడం అంటూ ఉంటాం కదా! దాన్ని ఫీల్ లైక్ అని అంటాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అయితే నేను చెప్తాను. మీకు తెలుగులో కూడా నేను ఇస్తాను. మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం. కానీ మీరు ప్రొనౌన్స్ చేసేటప్పుడు మాత్రం మీరు ఇంగ్లీష్‌లోనే ప్రొనౌన్స్ చేయండి. నేను 2 టైమ్స్ చెప్తాను. మీరు థర్డ్ టైమ్ రిపీట్ చేయండి. ఐ ఫీల్ లైక్ ప్లేయింగ్. ఐ ఫీల్ లైక్ ప్లేయింగ్. ఇప్పుడు మీరు చెప్పండి. వెరీ గుడ్. ఐ ఫీల్ లైక్ స్టడీయింగ్. ఐ ఫీల్ లైక్ స్టడీయింగ్. మీకు తెలుగు మీనింగ్ కిందన ఉంటుంది, భయపడకండి. బట్ ప్రొనౌన్సియేషన్ అనేది ఇంగ్లీష్‌లో మాత్రమే చెప్పండి. ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు టెంపుల్. ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు టెంపుల్. నెక్స్ట్ మనం ఐ అనే ప్రొనౌన్ని మార్చబోతున్నాం. ఐ బదులుగా వీని యాడ్ చేద్దాం. వి ఫీల్ లైక్ సింగింగ్. వి ఫీల్ లైక్ సింగింగ్. We feel like dancing. We feel like dancing. We feel like partying. We feel like partying. ఓకే. ఒకవేళ మనం హీ ఆర్ షీ యూజ్ చేయాలనుకో అప్పుడు ఫీల్ బదులుగా ఫీల్స్ అనే వర్బ్ని మనం యూజ్ చేయాల్సి వస్తుందన్నమాట. ఎస్ అనేది యాడ్ చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, he feels like eating. He feels like eating. She feels like playing. She feels like playing. ఓకే. ఇలా మనం ప్రొనౌన్స్‌ని మారుస్తున్నప్పుడు ఆ వర్బ్ అనేది ఫీల్ కింద కొన్నిసార్లు, ఫీల్స్ కింద కొన్నిసార్లు మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఎవ్రీవన్ ఫీల్స్ లైక్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఎవ్రీవన్ ఫీల్స్ లైక్ స్పీకింగ్ ఇంగ్లీష్. Everyone feels like participating. Everyone feels like participating. ఓకే. ఇవన్నీ పాజిటివ్ టర్మ్స్ అన్నమాట. ఇప్పుడు మనం కొన్ని నెగెటివ్ సెంటెన్సెస్‌ని చూద్దాం. నెగెటివ్ సెంటెన్సెస్‌లో ఏంటంటే ఫీల్ లైక్ బదులుగా మనం డోంట్ ఫీల్ లైక్ అని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ ఫీల్ లైక్ కుకింగ్ టుడే. ఐ డోంట్ ఫీల్ లైక్ కుకింగ్ టుడే. I don't feel like coming out now. I don't feel like coming out now. అలాగే మనం హీ ఆర్ షీ యూజ్ చేసేటప్పుడు డోంట్ బదులుగా డజంట్ వస్తుంది. ఎగ్జాంపుల్, హీ డజంట్ ఫీల్ లైక్ స్లీపింగ్ నౌ. హీ డజంట్ ఫీల్ లైక్ స్లీపింగ్ నౌ. షీ డజంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు ఆఫీస్. షీ డజంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు ఆఫీస్. అర్థమైంది కదండి.
They don't feel like going to college today. They don't feel like going to college today. ఇప్పుడు మీరు పాజిటివ్ సెంటెన్సెస్ చూసారు, నెగటివ్ సెంటెన్సెస్ చూసారు, రైట్? ఇప్పుడు మనం క్వశ్చన్స్ని ఈ డోంట్ ఫీల్ లైక్ లేక ఫీల్ లైక్ అనేవి ఎలా యూజ్ చేయాలనేవి చూద్దాం. డూ యూ ఫీల్ లైక్ ఈటింగ్ ఐస్ క్రీమ్? డూ యూ ఫీల్ లైక్ ఈటింగ్ ఐస్ క్రీమ్? Do you feel like going to park? Do you feel like going to park? Do you feel like buying a new dress? Do you feel like buying a new dress? వెరీ గుడ్. ఇది పాజిటివ్గా మనం క్వశ్చన్ అడిగాం, రైట్? ఇప్పుడు మనం నెగిటివ్గా క్వశ్చన్స్ ఎలా అడగాలి అనేది చూద్దాం. ఇక్కడ ఏంటంటే డూ యూ ఫీల్ లైక్ బదులుగా డోంట్ యూ ఫీల్ లైక్. డూ యూ ఫీల్ లైక్ అంటే నీకు చెయ్యాలి అనిపిస్తుందా అని, డోంట్ యూ ఫీల్ లైక్ అంటే నీకు చెయ్యాలనిపించట్లేదా అని. ఓకే, చాలా చిన్న చిన్న మైన్యూట్ డిఫరెన్స్ అన్నమాట. డోంట్ యూ ఫీల్ లైక్ స్లీపింగ్? డోంట్ యూ ఫీల్ లైక్ స్లీపింగ్? డోంట్ యూ ఫీల్ లైక్ స్టడీయింగ్? డోంట్ యూ ఫీల్ లైక్ స్టడీయింగ్? Don't they feel like eating? Don't they feel like eating? Don't they feel like playing? Don't they feel like playing? Doesn't he feel like painting? Doesn't he feel like painting? Doesn't she feel like talking? Doesn't she feel like talking? Why doesn't she feel like talking? Why doesn't she feel like talking? Why doesn't he feel like eating? Why doesn't he feel like eating? Why don't they feel like coming? Why don't they feel like coming? Why don't you feel like going to the college? Why don't you feel like going to the college? ఓకే, సో ఇన్ని రకాలుగా మనం ఫీల్ లైక్ అనే పర్టికులర్ చంక్ని, 2 wordsని, ఎ గ్రూప్ ఆఫ్ 2 words ఇస్ కాల్డ్ ఎ చంక్. ఆ పర్టికులర్ చంక్తో మనం ఇన్ని రకాలుగా సెంటెన్సెస్ అనేవి ఫామ్ చేసామన్నమాట. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను 4 questions అనేవి ఇస్తాను. ఓకే, తెలుగులో ఇస్తాను. వాటిని మీరు ఈ పర్టికులర్ చంక్ యూజ్ చేసి, ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ని యూజ్ చేసి ఆ 4 sentencesని కూడా కామెంట్స్లో పెట్టాలి. ఓకే, పర్టికులర్గా ఈ ఎక్సర్సైజ్ అయితే స్కిప్ చేయకండి, ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఇంగ్లీష్లో కమెంట్ చేయండి. మీకు గనక ఇంగ్లీష్ త్వరగా నేర్చుకోవాలి అనిపిస్తే మీరు ఈ లాంగ్వేజ్తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలండి. నేను చెప్పేది అదే. మీరు రోజుకి ఒక్క సెంటెన్స్ స్ట్రక్చర్ తీసుకున్నా సరే దాని గురించి కొన్ని వర్డ్స్ ఫ్రేమ్ చేయడం, మీ అంతటగా మీరు ఫ్రేమ్ చేయడం అండ్ మీ అంతటా మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది త్వరగా వస్తుంది. సో నా వంతు అయిన హెల్ప్ అయితే నేనైతే చేస్తున్నాను, కానీ మీ ఇంగ్లీష్ లెర్నింగ్ జర్నీని ముందుకు తీసుకువెళ్ళగలిగేది మీరే. కాబట్టి నేను చెప్పినట్టు ఈ నెక్స్ట్ నేను పెట్టబోయే 4 sentencesకి ఆన్సర్స్ అనేవి మీరు ఇంగ్లీష్లో కామెంట్స్లో పెట్టండి. అండ్ మీకు వీడియో నచ్చితే అది కూడా కమెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలంటే నాకు కామెంట్స్లో పెట్టండి. ఇటువంటివి నేర్చుకుంటూ మనం ఇంకా ఎక్కువ సెంటెన్స్ స్ట్రక్చర్స్ని నేర్చుకొని ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలి అన్న మన గోల్ని త్వరగా అచీవ్ చేద్దాం. ఓకే, సో ఈ వారానికైతే మళ్ళీ వచ్చే వారం మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.